హరీష్ రావు పార్టీ బీఆర్ఎస్లో ఉంటున్నాడా, సపరేట్ పార్టీ పెట్టుతున్నాడా? ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి ఎక్కడ లొల్లు వచ్చింది? అసలు వీళ్ళిద్దరు ఎందుకు కలిసి ఉండడం లేదు? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బడిపోయింది, ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా వచ్చింది. ఇటు పార్టీని వీడి కవిత వెళ్ళిపోయింది. ఇటు పార్టీ గురించి హరీష్ రావు మాట్లాడకుండా కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైండు. ఇటు కేటీఆర్ తోటి పార్టీ దెబ్బతింది అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏం మాటలు మాట్లాడింది. పరిపాలించుర్రి అని చెప్పిర్రు, 6 గ్యారెంటీలు ఇవ్వమని చెప్పిర్రు, రైతులకు రైతు బంధు ఇవ్వమని చెప్పిర్రు, 420 హామీలు అమలు చేయమని చెప్పిర్రు. రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? లేదు, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరికి మాటలు లేవు, పార్టీ చీలిపోతుంది అని చెప్పేసి ఒకటే వైరల్ వీడియోస్. దేనికోసం? వచ్చిన అవకాశాన్ని మంచిగా కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ గెలిచేటట్టు చూసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దున్న లేస్తే హరీష్ రావు కేటీఆర్ మీద ఎందుకు తెలుసా? ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు బాధుడికి రేవంత్ రెడ్డి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఢిల్లీలో పోతే హరీష్ రావు మాటలు చూసి టీవీ పలగొట్టిండు, దుబాయ్కి పోతే కేసీఆర్ క్రేజ్ని చూసి ఆడ టీవీలు పలగొట్టిండు. ఇట్లా టీవీలు పలగొట్టుకుంటూ ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఏం చేయలే, రాష్ట్ర ప్రజలకు ఏం చేయలే. అందులోనూ పార్టీ మారుతున్నారు హరీష్ రావు అని చెప్పేసి, పార్టీని వీడిపోతున్నారు హరీష్ రావు గారు అని చెప్పేసి మాట్లాడుతున్న ఈ సన్నాసులకు ఈ వీడియో అంకితం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఒకసారి ఆ మాట వీరే వినడం మిత్రులారా. హరీష్ రావు గారు ఏమంటున్నారు, దానికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రజలు ఏమర్థం చేసుకోవాలి ఇక్కడే అర్థమవుతుంది. వినండి. ఆల్రెడీ బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేతగా మీరున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. ఒక రకంగా అసెంబ్లీలో మీరు బయట పార్టీ నడుపుతున్నట్లే లెక్క. మీ ఇద్దరి మధ్య నిజంగా అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది చాలా మంది, అంటే మీ పార్టీ నాయకులు కానీ బయట అనుమానం అవసరం లేదు. మా ఇద్దరు సమన్వయంతో పనిచేస్తున్నాం, సమన్వయంతోనే ఉన్నాము, ఉంటాము. దాన్ని ఎవరెవరైనా పెట్టుకుంటే అది ఇప్పుడు గల భాష అంతే. ఆ రకమైన అవకాశం ఇవ్వని కాదు. చాలా కానీ అది పాపం యావత్ తెలంగాణ ప్రజలు కోరుకునే ఇదే డైలాగ్. ఏంటిది? ఎవ్వరు మాట్లాడుకున్నారే? సాయంత్రం కాగానే హరీష్ రావు అట పార్టీని వీడిపోతున్నాడట, హరీష్ రావు ఈ మధ్యలో మాట్లాడకుండా ఉంటున్నాడంటే, హరీష్ రావు మాట్లాడకుండా కనిపించకుండా ఉంటున్నాడంటే రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలు బయటికి వచ్చి బలంగా కొట్టడానికి కనబడతలేడు. హరీష్ రావు దానికోసం కనబడతలేడు. రేవంత్ రెడ్డి తీహార్ జైలుకి పంపడానికి వెనుక ఓ పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేస్తూ ఉన్నాడు హరీష్ రావు. ఆయన మిలియన్ మార్చ్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఉద్యమకారులను హోమరెస్ట్ చేసినప్పుడు ఆ మిలియన్ మార్చ్ జరగకుండా పోలీసులు చేస్తూ ఉంటే ఆ తరుణంలో హరీష్ రావు గారు గోడలు బద్దలు కొట్టుకొని వచ్చినట్టుగా ఒక బోట్ల వస్తూ ఉంటాడు. సినిమా రేంజ్లో ఉంటుంది. తీరుగా హరీష్ రావు లోడింగ్ చేసుకుంటున్నాడు, మళ్ళీ పాత వైబ్ని మళ్ళీ రూపొందించుకుంటున్నాడు. అందులో రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు, ఈ నైని కోల్ బ్లాక్ టెండర్, లేకుంటే రామగుండంలో జరిగిన యొక్క ఆ బొగ్గు విషయం, వాళ్ళేమో ఇన్ని మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందంటున్నారు, మరి కొందరు లేదంటున్నారు. దానిపైన హరీష్ రావు గారు కంప్లీట్గా చక్రం తిప్పుతున్నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఆయన కనబడకపోవచ్చు కానీ రేపటి రోజున వినబడతాడు. ఆయన అంధకారంలోకి వెళ్ళిపోయింది కావచ్చు కానీ అంధకారంలో జీవితాన్ని ఇంకొకరిని జైలు నెట్టడానికి హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది బ్యాక్ ఎండ్లా. మాట్లాడితే కేటీఆర్కి ఇద్దరికి పడతలేదు. మొదలు మీ పార్టీలో మీరు చక్కగా ఉండండి, రేవంత్ రెడ్డిలా చూడండి, రేవంత్ రెడ్డి ఏమి మంత్రులా చూడండి, సీనియర్ నాయకులు రెస్పెక్ట్ ఇవ్వండి. అది మీ వల్ల కాదు. మీ పార్టీలో చక్కదనం లేదు. నిన్ను ఎప్పుడెప్పుడు దింపుతామని ఆ 12 మంది మంత్రులు కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చీలిపోదు. ఇక్కడ ప్రజల్లో గట్టిగా తిరుగుతుంది. ప్రజల కోసం ఏకైక నిలబడిన జెండా ఈరోజు బీఆర్ఎస్ జెండా. అందులోనూ కేటీఆర్ హరీష్ రావు గారు మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండా దండలుగా నిలబడతా ఉన్నారు. ఈరోజు ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు సైనికులుగా తయారయ్యారు. ఆ పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలందరూ ఏకమయ్యి ఈరోజు వడ్ల కళ్ళలా కావచ్చు, సమస్యల కాడ కావచ్చు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న కావచ్చు కన్నీళ్లు తుడచడానికి 100% ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు బలపడతా ఉన్నారు, ప్రజల్లో బలపడతా ఉన్నారు, ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఎక్కడ ఏ ప్రజలు కన్నీళ్లు గారిస్తే కన్నీళ్లు తుడచడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది అడుగడుగున బుల్లెట్లుగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని చేర్చి చెండాడు తప్ప వేరే ఆప్షన్ రాజ్యాధికారం ఇచ్చడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2034 వరకు నేను సీఎంగా ఉంటున్నాను చెప్తున్నాడు కదా. ఊహాగానాల్లో తీహార్ జైల్లో సీఎంగా ఉండబోతున్నాం అని చెప్పేసి హరీష్ రావు గారు తేల్చి చెప్పారు. ఆయన ఇంతకుముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి ఆయన మాట్లాడి
రేవంత్ రెడ్డి తీహార్ జైలు విషయం గురించి, ఓటుకు నోటు కేసు గురించి ఎక్కడ దాకా వచ్చింది, అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు, దీన్ని ఆపుతున్నారు ఎందుకని చెప్పేసి హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మాట్లాడడం కూడా విషయాన్ని కూడా మనం చూసాం. సరే, ఈరోజు అధికారంలో ఉండి కేసులు తప్పించుకోవచ్చు, 87 క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ రేపటి రోజున ప్రభుత్వాలు మారినప్పుడు హరీష్ రావు గారు చేసిన అదే పనితోటి రేవంత్ రెడ్డిని జైలుకు పంపే కార్యక్రమం ఉంటుంది. అంతకుముందే ఈ జరుగుతున్న 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులందరూ ఏకమయ్యి తీసుకుంటున్న ఏకైక ఘన నిర్ణయం ఏదైనా ఉందా అంటే రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి లేపేసి సీనియర్ నాయకులను పెట్టుకునే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ పరంగా చూసుకుంటే జననాడి కావచ్చు, బీఆర్ఎస్ నాడి కావచ్చు, కాంగ్రెస్ ప్రజల నాడి కావచ్చు, బీజేపీల ప్రజల నాడి కావచ్చు, రాష్ట్ర 4.5 కోట్ల ప్రజల నాడి పట్టుకొని చూస్తే ఈరోజు జనం అడిగే ఒక ముచ్చట, ఈ పరిపాలనలో మేము బ్రతకలేము, మేము మళ్ళీ వలస పోవాల్సి వస్తుంది, మేము మళ్ళీ ఎకనామికల్గా లాస్ అయిపోయినాం. కేసీఆర్ ఉన్నప్పుడు కొడుకులకు జాబులు రాకుంటే వ్యవసాయం చేసుకొని గల్లా ఎగిరిచేటట్టుగా వ్యవసాయం చేసుకొని బ్రతికేటోళ్ళు. కానీ ఈ రోజు మాత్రం పంటలు పండించుకోవడానికి నీళ్లు లేదు, కరెంట్ లేదు, ఆ రైతు బంధు అనే కాన్సెప్ట్ లేకుండా పోయింది, యూరియా సకాలంలో దొరకట్లేదు. అట్లాంటప్పుడు వలస పోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒకటి దారి కనిపిస్తుంది. సో హరీష్ రావు గారు పార్టీని వీడిపోవడం లేదని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమైంది. అనవసరంగా మీ పెంటను ఆపండి, సోది ప్రెస్ మీట్లు పెట్టకండి, పనికి రాని ఈ దింపుడుగా లాంటి వివరాలు చేయకుర్రి, దమ్ముంటే పరిపాలన చేయర్రి. మీకంత రోషం ఉంటే మీరు నల్లమల్ల పులులే అయితే ఓ కేసీఆర్ లాంటి ఓ బరాజుని కట్టర్రి, ప్రజలకు నీళ్ళు ఇయ్యుర్రి, ఉన్న బరాజుల్ని కాపాడరు, తెలంగాణ నీళ్ళ హక్కుల్ని కాపాడరు, తెలంగాణ ప్రజల భూముల్ని కాపాడరు, ప్రభుత్వ భూముల్ని కాపాడరు. తప్ప ఇష్టం వచ్చినట్టుగా మేము ఏదో చేస్తాం, ఏదో లాగేస్తాం, ఏదో తొక్కేస్తాం అంటే ముందు నోయి వెనక గోయి అన్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి అనేది హరీష్ రావు గారు హెచ్చరించడం కూడా జరిగింది. సో ఫైనల్ కట్ ఏంటంటే హరీష్ రావు గారు పార్టీ మారడం లేదు, హరీష్ రావు వేరే పార్టీ పెట్టే కాన్సెప్ట్ లేదు. బీఆర్ఎస్ పార్టీ జనం పార్టీ, జనం కోసం కొట్లాడే పార్టీ, ఆ పార్టీ కోసం ఎంత దాకైనా పోతాం, ఎవరితోడైనా కొట్టడానికి సిద్ధమవుతామని చెప్పేసి హరీష్ రావు గారు స్ట్రేట్ ఫార్వర్డ్గా రేవంత్ రెడ్డి ఈయన ముఖానికి మెయిన్ చాలు కేసీఆర్ అవసరమా అని చెప్పేసి ఒకటే మాటలా ఇచ్చి పడేసిండు.